హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. మహాత్మా జ్యోతిబాయ్ పూలే ఏపీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నుంచి సొసైటీ నుంచి మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే వచ్చింది. 6వ తరగతి కోసము, 7వ తరగతి కోసము, 8వ తరగతి కోసం క్లాసులకు మిగిలిపోయిన క్లాసుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఫ్రీ హాస్టల్, ఫ్రీ సీట్స్, మనకి ఫుల్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఈ నోటిఫికేషన్ ఎక్స్ప్లెనేషన్ చేసే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కొలుసుకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి మహాత్మా జ్యోతి బాపులే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతి సంక్షేమ గురుకుల విద్యాలయం నుంచి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 2026-27 విద్యా సంవత్సరానికి 6 నుండి 8వ తరగతికి మిగిలిపోయిన ఖాళీలు ప్రవేశ ప్రకటనకు ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇది మనకి ఎప్పుడు టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందంటే 19/4/2026 కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి 2 గంటల నుంచి 4 గంటల లోపు కండక్ట్ చేస్తారు. దీనికోసం పరీక్ష కొరకు అర్హత ఏంటంటే మనకి ఒకవేళ 6th క్లాస్లో జాయిన్ అవ్వాలనుకున్నారనుకోండి, 4th, 5th చదివిన వారే 6th చదవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అదే 7th జాయిన్ అవ్వాలనుకోండి, 5th, 6th మనకి ఆంధ్రప్రదేశ్లో చదివిన వారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఆదాయ పరిమితి, మీ ఆదాయం సంవత్సరానికి వచ్చేటప్పటికి మనకి 1,20,000 మించరాదు. అర్బన్లో 1,44,000 మించిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. వారికి ఫ్రీ సీట్లు అయితే కేటాయించడం జరుగుతుంది. జిల్లాలో గురుకుల పాఠశాల ప్రవేశానికి ఆ జిల్లాల పాఠశాలలో చదువుతూ ఉండాలి అనేసి నోటిఫికేషన్లో క్లియర్ ఇవ్వడం జరిగింది. పాఠశాల ప్రవేశాల కోసము ఇక్కడ వేకెన్సీలు ఉన్నాయి. మనకి 6వ తరగతిలో ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఎవరెవరికి వేకెన్సీలు ఉన్నాయంటే ఓసీలకి, ఈడబ్ల్యూఎస్కి, బీసీఏకి, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీలకి మిగిలిపోయిన శ్రీకాకుళంలో ఉన్నాయి మనకి వేకెన్సీలు. తర్వాత వచ్చి మనకి అన్ని క్లాసుల్లో ఉన్నాయి కదండి, ఇక్కడ కనపడుతుంది కదా. మనకి 6వ తరగతి జాయిన్ అవ్వాలనుకోండి, 5వ తరగతి చదివిన వారు 6వ తరగతిలో అప్లై చేసుకోవచ్చు. 7వ తరగతికి, 8వ తరగతికి కేటగిరీ వైజ్ అయితే ఉన్నాయి. జిల్లాల వారీగా ఉన్నాయి. శ్రీకాకుళము అన్ని డిస్టిక్ల వారికి అయితే ఉన్నాయి. విజయనగరం కూడా ఉంది ఇక్కడ మనకి. తర్వాత విశాఖపట్నము, తర్వాత వచ్చేటప్పటికి ఈస్ట్ గోదావరి కోసం కూడా వేకెన్సీలు అయితే ఉన్నాయి. తర్వాత వెస్ట్ గోదావరి వేకెన్సీలు కూడా ఉన్నాయి మనకి. అన్ని డిస్ట్రిక్ట్ల వారికి అయితే వేకెన్సీలు సపరేట్గా ఉన్నాయి. ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వారు ఆ డిస్ట్రిక్ట్లో మీరు క్యాస్ట్ వైజ్ చూసుకుని దీనికి అప్లై అయితే చేయండి. ఎలా అప్లై చేయాలో కూడా మీకు ఫుల్ డీటెయిల్స్ చెప్తాను కింద ఏం కావాలని. తర్వాత ప్రవేశ పరీక్షకి 6 నుండి 8 తర్వాత ప్రవేశంలో జరుగున ప్రవేశ పరీక్షలకి ఎలా ఉంటుందంటే తెలుగు, ఇంగ్లీషు, గణితం, సైన్సు, సాంఘిక శాస్త్రం సబ్జెక్టులు 5వ తరగతి చదువుతున్న వారికి 6వ తరగతిలో ఎంట్రన్స్ అవ్వాల్సిన 5వ తరగతి కోసం చదువు చెప్పడం జరుగుతుంది. తర్వాత 8వ తరగతి, 7వ తరగతి వారికి 6వ తరగతి సిలబస్ ఉంటుంది. తర్వాత 7వ తరగతి వారికి 8వ తరగతి సిలబస్ ఉంటుంది. అది 7వ తరగతి సిలబస్ ఉంటుంది. ఆ విధంగా మీరైతే చదవాలి. మరి ఇది ఏముంటుంది, తెలుగుకి వచ్చి 20 క్వశ్చన్స్ ఉంటాయి, ఇంగ్లీష్కి వచ్చి 20 క్వశ్చన్స్ ఉంటాయి, గణితానికి వచ్చి 20 క్వశ్చన్స్ ఉంటాయి, సైన్స్కి వచ్చి 20 క్వశ్చన్స్ ఉంటాయి, సాంఘిక శాస్త్రానికి వచ్చి 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ఆబ్జెక్టివ్ టైపే ఉంటాయి. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండిట్లో అయితే ప్రశ్న పత్రాలు ఉంటాయని చెప్పడం జరిగింది. ఇది కూడా ఓఎంఆర్ సీట్లో అయితే ఉంటాయి. 6వ తరగతి ప్రవేశకి సంబంధించి పరీక్షలు కానీ 5వ తరగతి సిలబస్ ఉంటుంది. ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది. ఏ దానికి మీరు 6కి వెళ్తే 5వ తరగతి సిలబస్ ఉంటుంది, 7కి వెళ్తే 6వ తరగతి సిలబస్ ఉంటుంది, 8కి అప్లై చేసుకుంటే 7వ తరగతి సిలబస్ అయితే ఉంటుందని క్లియర్ కట్గా ఇవ్వడం అయితే మనకి జరిగింది. అన్నిటికి మాత్రం 100 మార్కులకి అయితే ప్రవేశ పరీక్ష అయితే ఉంటుంది. పరీక్ష కేంద్రాలు మీ సొంత జిల్లాల్లోనే ఉంటాయి. మనకి పరీక్ష కేంద్రాలు మనకి ఏ జిల్లాకి సంబంధించిన ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఏ జిల్లాకు సంబంధించిన వారో ఆ జిల్లా అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ గోదావరి వారికి నరసాపురంలో ఉంటుంది, తాడేపల్లిగూడెంలో ఉంటుంది. మరి ఏలూరు వచ్చేటప్పటికి వెస్ట్ గోదావరి మోపిదేవి మైలవరంలో ఉంటుంది. అలాగే అన్ని డిస్ట్రిక్ట్లకి సెంటర్లు అయితే ఉన్నాయి. మీరు ఏ దానికి పెట్టుకుంటే ఆ దానికి సెంటర్ అయితే క్లియర్గా ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. ఆ సెంటర్ మీకు దగ్గరలో ఉన్న సెంటర్ని మీరు పెట్టుకుని ఎగ్జామ్ రాయించవలసి ఉంటుంది. పిల్లల్ని తీసుకెళ్ళి ఉంటుంది. ఇది మనకి దరఖాస్తు చేసుకోవడానికి 100 రూపాయలు అయితే చెల్లించవలసి ఉంటుంది. ఫస్ట్ మనం చెల్లించిన తర్వాత దీనికి ఎదరికెళ్ళవలసి ఉంటుంది. దీన్ని కూడా ఒకసారి నేను చూపించడం జరుగుతుంది మీకు. మనకి ఇక్కడ సైట్ ఇవ్వడం జరిగింది, ఆ సైట్లో వెళ్ళాలి. మనకి లాస్ట్ డేట్ వచ్చేటికి 4/3/2026. ఇదైతే మనకి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఈలోగా అప్లై చేసుకోవాలి.
అప్లై చేసుకుని ముందర మనకి కుల ధృవీకరణ పత్రం ఉండాలి, వీరి దగ్గరగా ఆదాయ ధృవపత్రం ఉండాలి, మనకి డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి, తర్వాత ఆదాయ ధృవీకరణ ఉండాలి, కేటగిరీ వేజ్ ఉండాలి, అన్నీ మనకి సర్టిఫికెట్లు అయితే ఉండాలి. మీకు తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు కూడా దీంట్లో అడగడం జరుగుతుంది. తర్వాత హాల్ టికెట్ డౌన్ చేసుకోవాలి. తర్వాత మీరు ఏ విధంగా అప్లై చేయాలంటే మనకి ఆన్లైన్లోకి వెళ్ళి అప్లై చేయవలసి ఉంటుంది. ఫోన్లో కూడా మీకు అప్లై అయితే అయిపోతుంది. నేను ఒకసారి చూపించడం జరుగుతుంది మీకు. తర్వాత దీనికి విద్యార్థులకు ఏమేమి సదుపాయాలు ఉంటాయంటే మనకి ఉచిత వసతి మరియు గురుకుల విధానంగా చదువు విద్యార్థులకు నెలకి 14,000 పోషక విలువలు కూడిన ఆహారము అందించబడుతుంది. 3 జతల యూనిఫార్మ్లు ఇస్తారు ఫ్రీగా మీ పిల్లలకి. దుప్పటి మరియు ఖజానా ఇవ్వడం జరుగుతుంది. 1 జత బూట్లు, సాక్స్లు ఇవ్వడం జరుగుతుంది. టై మరియు బెల్ట్ ఇవ్వడం జరుగుతుంది. నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ అందజేయడం జరుగుతుంది. అన్నీ ఫ్రీగా అందజేయడం జరుగుతుంది. కాస్మెటిక్స్ ఛార్జీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. రూ. 125 5, 6 తరగతి వారికి, 7వ తరగతి వారికి నుంచి ఇంటర్మీడియట్ వరకు రూ. 150 ఉంటుంది. తర్వాత 6, 7 వరకు చదువుతున్న పిల్లలకి రూ. 130 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. 8వ తరగతి పైన క్లాసులు చదివిన వారికి రూ. 250 ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు ఎక్స్ట్రా డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుంది మా సబ్బులకి అన్నిటికి. సమృద్ధి పౌష్టికాహారం క్రింది రోజు వేరుశనగ చిక్కీలు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. 6 దినాలు గుడ్లు ఇవ్వడం జరుగుతుంది. 2 సార్లు చికెన్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇలాగ ఫుడ్డు మనకి ప్రైవేటు సెక్టర్లో కూడా పెట్టడం అయితే జరగదు కాబట్టి మీకు అంతా ఇంగ్లీష్ మీడియంలోనూ విద్యా బోధన అయితే జరుగుతుంది. ఐఐటి ఫౌండేషను, తర్వాత నిట్ ఫౌండేషన్ కూడా బాగా ఉంటుంది దీనికోసం. మనకి ఎవరైతే 6th క్లాస్ నుంచి జాయిన్ అవుతారో వారికి బాగా ఉంటుంది కాబట్టి మీరు ఈ అవకాశాన్ని అయితే మిస్ అవ్వకండి. మనకి ఇక్కడ సైట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ సైట్లోకి వెళ్ళిన తర్వాత మీరు 5th క్లాస్ అడ్మిషన్ కోసం అయితే కాదు, మీరు బ్యాక్లాగ్ అంటే 6th నుంచి ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారైతే ఇక్కడ క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇదే రోజు లాస్ట్ డేట్ ఉంటుంది. నోటిఫికేషన్ అయితే మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. షెడ్యూల్ ఉంటుంది. ఫస్ట్ పేమెంట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. మీరు ఫస్ట్ పేమెంట్ చేయడానికి ఇక్కడ అప్లికేషన్ అప్లై ఫర్ క్లాస్ ఏ క్లాస్కి అప్లై చేసుకుంటున్నారు. ఇక్కడ మీరు 5th అయితే 5th, 6th అయితే 6th, 6థ్కి అప్లై చేసుకుంటే 6th అని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత వచ్చి మీకు మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత నేమ్ ఆఫ్ ది స్టూడెంటు, తర్వాత జెండరు బాలికలు అయితే బాలికలు, బాలురు అయితే బాలురు. తర్వాత మీరు మత్స్యకారుల కుటుంబానికి చెందిన వారైతే అవునైతే అవును, లేకపోతే లేదు. క్యాస్ట్ కేటగిరీ మనం ఓసీలు కూడా అప్లై చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్, తర్వాత నెగిటివిటీ సర్టిఫికేట్, ఏ డిస్ట్రిక్ట్ నుంచి మీరు బిలాంగ్స్ చేస్తారు అది. తర్వాత మీరు అనాథలు అయితే అనాథల కింద. తర్వాత క్లాస్ 5th ఎక్కడ చదివారు, తర్వాత క్లాస్ 4th ఎక్కడ చదివారు అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది దీంట్లో. తర్వాత చూజ్ ఆఫ్ డిస్ట్రిక్ట్, మీరు ఏ డిస్ట్రిక్ట్లో అప్లై చేయాలనుకుంటున్నారో తర్వాత కోడ్ పెట్టగానే మీకు ప్రివ్యూ అయితే రావడం జరుగుతుంది. తర్వాత పేమెంట్ చేసిన తర్వాత ఒక ఐడి అయితే వస్తుంది మీకు. ఎగ్జామ్ డేట్ వచ్చేటికి 19/4/2026 అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీకు ఐడి వచ్చిన తర్వాత ఇక్కడ లాగిన్ క్యాండిడేట్స్ అని ఉంది కాబట్టి లాగిన్ అయితే అవ్వండి. ఇక్కడ మీకు లాగిన్ అయిన తర్వాత మీకు పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకున్న తర్వాత క్యాప్చా ఉంటుంది. సైన్ ఇన్ అయిన తర్వాత మీకు ఇది డీటెయిల్స్ అడుగుతాయి. మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, కమ్యూనికేషన్ డీటెయిల్స్ అన్నీ అడుగుతాయి. అవన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత ఒక ఫోటో అయితే మీకు కావాల్సి ఉంటుంది. ఫోటో ఇలాగ పెట్టి ఫోటో తీసుకున్న తర్వాత దాని కింద ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో సైన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. 50 KB కన్నా తక్కువ ఉండేలా చూసుకుని అప్లోడ్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇలా సబ్మిట్ చేసిన వారికి ఎగ్జామ్ మనకి 19/4/2026 కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అయితే మిస్ అవ్వద్దు. ఈ మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ రూపంలోనే ఆన్లైన్ లింక్ని కూడా మనకి డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ రూపంలో కానీ వాట్సాప్ ఛానల్లో కానీ టెలిగ్రామ్ ఛానల్లో కానీ ఉంచడం అయితే జరుగుతుంది. అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుని అప్లోడ్ చేసుకోండి. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం మనకి మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, బాయ్.